ఏంటమ్మా బావింటి నుంచి తరివేశాడా ఏంటి? లేదన్నయ్య, ఏదో పెద్ద ప్లాన్ అయిపోతుంది. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఏంటి? రామ్ బెంగళూరులో జాబ్ చూసుకోవడానికి వెళ్ళాడన్నయ్య. ఓ అంతేనా? అంటే తను అక్కడ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో ఉంటా అన్నాడు. నేను కూడా ఉంటే ఇబ్బంది అవుతుందేమో అని కొన్ని రోజులు. నిన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఉండమన్నాడు, అంతే కదా? అవును. నీకు ఇబ్బంది అయితే చెప్పన్నయ్య, వెళ్ళిపోతాను. నాకెందుకురా ఇబ్బంది? అంటే అక్షయ్ చెల్లి కూడా ఇక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసి ఒక చోట పెరిగాం, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు ఉంటుందమ్మా? అంటే చెల్లికి ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నా. నన్ను ఇరికిస్తుంది ఇది. ఏంటి చందు, అక్క ఇక్కడ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? అయ్యో నాకెందుకన్నయ్య ప్రాబ్లం? అక్క కూడా మనతో పాటు ఇక్కడే ఉంటది. హోయిషి. మా పెద్ద చెల్లి ఇక మీద తిన కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది. ఓ నైస్. ఇద్దరు చెల్లెలు బావగారికి పెద్ద అబ్బాయిసేలా ఉన్నారు. ఏంటి బావగారు అలా చూస్తున్నారు? మీరు చాలా విశాలమైన హృదయం బావగారు. అన్నయ్య ఇలా అందరు కలిసి ఉంటే నీకేమనిపిస్తుంది? లేడీస్ పీజీలో మెన్స్ ఉన్నట్టుందమ్మా.